హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ అండి. ఆరోగ్యకరమైన అనడానికి డ్రై ఫ్రూట్స్ వాడి చేస్తాను. అంటే చూడండి, పప్పు చెక్కి, జీడిపప్పు చెక్కి అలా ఉంటాయి కదా. 9 రకాల డ్రై ఫ్రూట్స్ వాడుకుని మనం చెక్కీలా చేస్తానండి. బెల్లం పాకం తీసి చాలా కమ్మగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. చూడండి, వాటికి తీసుకుని 9 ఏంటంటే నువ్వులండి. అవి ఒక్కటి వేరేగా వేయించండి, ఇవన్నీ కలిపి వేయించవచ్చు. పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, ఫ్లేక్స్ సీడ్స్, వాల్నట్స్, జీడిపప్పు, అలాగే శనగ పలుకులండి, గుమ్మడి గింజలు, ఇవన్నీ కలిపి మనం ఒక్కసారి వేయించేసుకోవచ్చు. ఒక్క నువ్వులు మాత్రం వేరేగా వేయించుకుంటే బాగుంటుంది ఈ స్వీట్కి. బెల్లం పాకం అది తీసి చేస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. బెల్లం చెక్కి అండి, చాలా బాగుంటుంది. 9 రకాల పప్పులు అన్నాను కదండి, అందుకని ముందుగా నువ్వులు మాత్రం వేరేగా వేయించుకుని పక్క తీసుకుంటే మాడిపోకుండా ఉంటాయండి. మిగతావన్నీ డ్రై ఫ్రూట్స్ కొంచెం పెద్దవి కదా, అన్నీ కలిపి వేయించినా పర్వాలేదు. పొడిగా జస్ట్ డ్రైగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు ముందు వేయించుకుంటే బాగుంటుంది ఈ స్వీట్కి. నువ్వులు వేగిపోయినాయి కదండి. ఇప్పుడేమో మనం మిగతావి చెప్పాను కదా, 8 రకాలు చెప్పాను కదా, అవన్నీ వేసుకుని శుభ్రంగా ఒకసారి డ్రైగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని మనం బెల్లం పాకం తీసుకుని అందులో కలుపుదామండి. బెల్లం పాకం అది ఎలా తెస్తానో చూడండి, చాలా బాగుంటాయి ఇవి. మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే ఒకసారి బాగుంటుంది. కావంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇందులో వేయించుకునేటప్పుడు, లేదంటే ఇలా డ్రైగా అయినా వేయించుకోవచ్చు. అంటే కొద్దిగా పాకంలో వేస్తే బాగుంటుంది, నెయ్యి అని మంచి వాసన వస్తుంది అలా అయితే స్వీట్. ఇందులో వాడిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివండి. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఈ స్వీట్. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. బెల్లం పాకమే కదా, చాలా కమ్మగా ఉంటుంది. అంటే పంచదార వాడుకోకుండా చూడండి, మనం చెక్కీలు కొనుక్కుంటుంటాం కదా బెల్లంవి, సేమ్ అలాగే వస్తుందండి. జస్ట్ ఇవంతా పాకం తీసుకొని ఒక ప్లేట్లో వేసి ముక్కల్లా పోసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ స్వీట్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇవన్నీ వేగిపోయండి. ఇందులో ఇందాకలు వేసిన నువ్వులు మనం వేయించుకున్నాం కదా, అవి కూడా వేయించి కలిపేసి జస్ట్ ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు బెల్లం పాకం తీసుకుందాం అండి. చూడండి ఎలా తీసుకుందాము. చూడండి, ఇవన్నీ వేగిపోయండి, ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న పప్పులన్నీ ఇంచుమించు 100 గ్రామ్స్ ఉంటాయండి. దానికి సరిపడా ఒక 50 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. అలా తీసుకుని కొద్దిగా చూడండి, ఇక ఇలా బాణీ పెట్టుకుని బెల్లం వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఇంచుమించు 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. లైక్ 100 ml వాటర్ వేస్తే అది శుభ్రంగా కరిగి పాకం తీసుకుంటే అప్పుడు ఆ గింజలన్నీ వేసి దగ్గర పడిన తర్వాత ప్లేట్కి నెయ్యి రాసి అది వేసి ఉంచుకుంటే కనుక ముక్కలు కోసి తీసుకుంటే చెక్కి అవుతుందండి. చాలా బాగుంటుంది. మనం 9 డ్రై ఫ్రూట్స్ వాడామండి, చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి అంటే బెల్లం స్వీట్స్లోకి స్వీట్ చేసేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటే పాకం వచ్చేటప్పుడు కమ్మగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే స్వీట్ అన్నాం కాబట్టి ప్రతి స్వీట్లో మనం వాడతాం కదండి ఇలాచీ పౌడర్. ఒక్క 1/2 చెంచా అయితే సరిపోతుంది. నేను తీసుకున్న చాలా కొంచెం స్వీట్, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. పాకం రావడానికి 10 నిమిషాలు పడుతుందండి. జస్ట్ ఇలా తిప్పుతూ ఉండాలి. చూపిస్తాను పాకం కూడా ఎలా వచ్చాక మనం అవి కలపాలో ఒకసారి చూస్తుండండి. చాలా బాగుంటుంది స్వీట్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అవుతుందో కామెంట్ పెట్టండి. అలాగే మనం తీసుకున్న పాకం అయిందో లేదో చూసుకోవడానికి ఏంటంటే ఇలా వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకుని ఆ పాకం ఇందులో వేసుకోవాలండి. వేసుకుంటే కిందన అది మళ్ళీ ఇలా మనం తీస్తే ఒక బాల్లో అయిపోతుంది. చూడండి, ఇంకా అవ్వలేదు. ఒకవేళ అయితే కనుక అది బాల్లో అయిపోతుందండి. అప్పుడు మనం కొద్దిగా అంటే అది మళ్ళీ గట్టికి పడిపోకుండా ఏం చేయాలంటే చిన్న నిమ్మరసం యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన పాకం అక్కడికి రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది చిన్న నిమ్మరసం. చూడండి ఎలా చేస్తాను. చూడండి, 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి టెస్ట్ చేద్దాం. చూడండి, కిందకి వెళ్ళేసరికి అది ఇలాగా చూడండి, ఇలాగా ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ చెక్కీకి అయితే ఇలాగే బాగుంటుంది, మరీ గట్టిగా అయిపోతే బాగోదు. ఇలా కొంచెం ఇలా ఉంటే కనుక ఆరిన తర్వాత మంచి పాకం వస్తుంది. ఇలా బాల్లో అవ్వాలి ఇది మనం వేసిన బెల్లం, అప్పుడు పాకం అయిపోయినట్టు. ఇప్పుడు చెప్పాను కదండి, పాకం ఇలాగే ఉండడానికి చిన్న లెమన్ జ్యూసు జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. పాకం ఏంటంటే మనకి మళ్ళా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా అలాగా మనకు ఎలా కావాలంటే అలాగా, అది ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదండి ఇందాకలా, ఇవన్నీ కలిపేయాలి. దగ్గరగా కలిపేసి చెప్పాను కదా, కొంచెం ఒక్కసారి ఉండనిచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఉంచుకుంటే మనకి మెయిన్ ఏంటంటే అదే బెస్ట్ అండి. మనకి ఏంటంటే ఉండలవి చేయగలగాలంటే పాకం వేడిగా ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చూడండి, ఇది దానికి నెయ్యి రాసానండి ఆ ప్లేట్కి. ఇప్పుడు మనం తీసుకున్న ఇలాగా
ఈ ప్లేట్లోకి మొత్తం ఇవన్నీ స్ప్రెడ్ చేసేసుకుని ఒక్క 5 minutes to 10 minutes దీన్ని ఆరనిస్తే కనుక చక్కని చెక్కీలాగా మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మొత్తం ఈ బెల్లం పాకం అంతా ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది. వేడి మీదే వచ్చేస్తుందండి, మనం వేడి మీదే తీసేయాలి. ఇదంతా ఇలాగా వేడి మీద మొత్తం ఇలా తీసేసుకుంటే మనకు అచ్చు కొన్న చెక్కీలాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది, అందరూ తినొచ్చు. మంచి స్వీట్. చూడండి ఇలా మూకుళ్ళలోంచి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళ తడి కానీ నెయ్యి తడి కానీ మనం చేసుకుని ఉండలు చేయగలిగితే చేసేసుకుంటే ఉండ చేయొచ్చండి. లేదు అంటే కనుక ముక్క కూడా పోసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. చూడండి ఇలాగా చాలా వేడి ఉందండి. మెయిన్ ఉండ చెయ్యాలంటే మాత్రం వేడి తగ్గకూడదండి, కొంచెం వేడి ఉండాలి, లేదంటే ఉండ అవ్వదు. అలాగా అలా ఎన్ని కావాలంటే అన్ని. లేదు అంటే మనం చేసుకోలేకపోతే కనుక మనమేమో ముక్కలు కోసేసుకున్నా చాలా బాగుంటాయండి చెక్కీలాగా. చాలా వేడి ఉందండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని. అవి బెల్లం పాకమే కాబట్టి దగ్గరగా అలాగా చల్లారిన తర్వాత ఉండలు అయిపోతుంది. మనం కొనుక్కుంటాం కదండి, సేమ్ అలాగే ఉంటాయి చూడండి. లేదంటే ఇలా నెయ్యి రాసుకున్నా మన చెయ్యి ఎర్రగా అవ్వదండి. చూడండి వేడి కదా, దానివల్ల చేతులు కొంచెం వేడి వార్చాలంటే కనుక నెయ్యి కానీ నీళ్లు కానీ తడి చేసుకుని ఉండలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇక ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని. ఈ స్వీట్లకి మెయిన్ ఈ పాకం బాగా రావాలంటే బిగ్ బజార్లో బాగుందండి బెల్లం తీసుకుంటే బాగుంటుంది. అంటే మంచి పాకం వస్తుంది ఆ బెల్లం. చూడండి అచ్చు మనం బజార్లో కొనుక్కుని ఉండల్లాగా వచ్చాయండి. అంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వాడాం కదా, అందుకని కలర్ఫుల్గా ఉంది. అదే శనగ పలుకులు అయితే అదొక్కటే బాగా కనపడతాయి, జీడిపప్పు అయితేని. మనం అన్నీ కలపడం వల్ల ఇలా ఉన్నాయి. చూడండి ఎంత కమ్మగా ఉన్నాయో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. నేను తిని చూశాను, చాలా బాగా వచ్చింది పాకం. అది సూపర్గా ఉందండి, సేమ్ బజార్లో కొనుక్కునేలాగే వచ్చింది. చూడండి ఇలా మనం తీసుకున్న పాకానికి ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు, ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. చూడండి ఎంత గట్టిగా వచ్చాయండి, మంచి పాకం వచ్చిందండి. చెప్పాను కదా బెల్లం చాలా బాగుంటుంది, మంచిగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మంచిగా నేను ఎలా చేసానో అలాగే చేయండి. అంటే పాకం తీసేటప్పుడు అది కొంచెం టెస్ట్ చేసుకోవడం వాటర్లో వేసి, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే కనుక ఆ పాకం అక్కడితో మనకి ఎంత కావాలంటే అంత దగ్గర ఆగిపోతుంది. మళ్ళీ అంటే ఇలా గడ్డలా అయిపోవడం అదే అవ్వదండి. కావాలంటే ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో చెప్పండి. అంటే 9 రకాలు, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి స్వీట్. చూడండి వేడి మీద చేస్తే చెయ్యి కూడా ఎర్రగా అయిపోయింది. అంటే మెయిన్ ఏంటంటే మనం కొంచెం చల్లారితే మాత్రం ఇది ఉండరాదండి, అప్పుడు మనం ప్లేట్లో వేసి ముక్కలే కోసుకోవాలి. అందుకని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంతో బలమైన లడ్డు. అంటే మనం ఈ 9 రకాలు చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెల్లమే వాడాము, అందుకని మీరు కూడా ట్రై చేయండి.